శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్ కాస్ట్ నుండి బొగ్గు వెలికితీత పనులు ప్రారంభం కావడం శుభసూచకమని జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో యాజమాన్యం ఏర్పాటు చేసిన నూతన షెవెల్ను ఆదివారం జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఓసీపీ క్వారీలోకి వెళ్లి బొగ్గు బెంచీలను పరిశీలించారు. ఇందారం ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి వెలికితీతను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మంచి లాభాలు గడిస్తూ దక్షిణ భారతదేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఓసీపీలో 3.1 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు షెవెల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఓసీపీలో ఉత్పత్తికి కావలసిన సామాగ్రిని యంత్రాలను సమకూర్చుకోవాలన్నారు. ఉత్పత్తి మొదలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ అభివృద్ధికి ఓసీపీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అత్యధిక శాతం బొగ్గు ఓసీపీల ద్వారానే వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఓసీపీ ఏర్పాటుకు సహకరించిన వారికి జీఎం ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, సీఎంఓఏఐ కార్యదర్శి మాధవ్, ఓసీపీ పీఓ రాజేశ్వర్ రెడ్డి, మేనేజర్ ఉమాకాంత్, ఏరియా ఇంజనీర్ కుమార్, సేఫ్టీ ఆఫీసర్ పేరారెడ్డి, సీనియర్ పీఓ దేవేందర్ రెడ్డి, టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి గడ్డం మల్లయ్య, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారికి, అలాగే నా బాల్యమిత్రుడు ఈ యొక్క ఐకేఓసి గని మేనేజరు ఉమాకాంత్ గారికి, అలాగే మన అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం కార్యదర్శి శ్రీరాంపూర్ యూనిట్ ఉల్లి మాధవ్ గారికి, ఈ గనుల టీజీబీకే స్టేట్ సెక్రటరీ గడ్డం మల్లన్న గారికి, అలాగే ఈ యొక్క షావెల్ కంపెనీ ఇలాంటి కుమస్తు ప్రతినిధులకు, చాలా చక్కగా కృషి చేసిన వీరారెడ్డి ఇతర అధికారులకు మరియు తోటి ఉద్యోగ మిత్రులందరికీ శుభోదయం. ఇది ఒక చక్కటి ప్రక్రియ. మనం దసరా బతుకమ్మ పండుగల కంటే ముందే మనం ఉత్పత్తి సాధించబోతున్నాం. అయితే మన మిత్రులు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు స్థానిక ఎమ్మెల్యే గారి అండదండలతో ఈ 3 ఊళ్ళ గ్రామ ప్రజల యొక్క సహకారంతో మనం అనుకున్న సమయం దీనికి మేటి చాణక్యుడు, సహనశీలి, చక్కటి సమన్వయకర్త అయిన ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారికి మరొక మారు తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు లేనప్పటికీ ఓర్పుతో నేర్పుతో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కృషి చేయడం జరిగింది. ఈ క్రెడిబిలిటీ అంతా కూడా పీఓ మరియు ఇతర అధికారులకి చెందుతుందంటూ ప్రస్తుతం మనకు ఐకేఓసీలో 3.1 క్యూబిక్ మీటర్ షావల్ ఇనాగ్రేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేయర్ గారు కె లక్ష్మణ గారు, ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు రాజేశ్వర్ రెడ్డి గారు, ఓసీ మేనేజర్ గారు, సీఎంవై శ్రీరాంపూర్ ఏరియా జనరల్ సెక్రటరీ మాధవ్ గారు, ఏరియా ఇంజనీర్ కుమార్ గారు, ఇన్ఛార్జ్ ఫిట్ సెక్రటరీ గడ్డం మల్లన్న గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, సహచార ఉద్యోగులు అందరికీ నమస్కారం. ఇందారం ఓసీలో ఒక మంచి ఘట్టం ఇది. ఎంతో కాలం అవుతుంది ఇది పర్మిషన్లు రావాలన్నా, గ్రామస్తుల నుంచి ల్యాండ్ వాళ్ళ నుంచి అడ్డంకులు రాకుండా ఉంటే ఎంత కష్టమో అని అనుకున్నది. ఇప్పటికీ శ్రీరాంపూర్ ఓసీ స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాలు అయినా కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. కానీ ఇక్కడ అవేమీ లేకుండా విలేజర్స్ అందరికీ సహకారం మరవలేందని యాజమాన్యం కూడా ఎన్నోసార్లు చెప్తుంది. తను బయటికి విలేజర్స్ని ఇట్లా అనకున్నా కూడా తప్పనిసరి ఓసీలు ఉంటేనే ఈ సింగరేణి మనుగడ ఉంటుంది. మన రాష్ట్ర భవిష్యత్తుకు తప్పనిసరిగా ఓసీ